ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక సారక చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోష్యం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. ఇప్పుడు నేను చెప్పే జ్యోతిషం మే నెల 25 నుంచి 31 వరకు ఈ 12 రాశుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం సుఖం దుఃఖం లాభం లుక్సాన్ చెప్తా వినండి. మొదటి రాశి మేషరాశి. మేషరాశి వాళ్ళ గుణాలు, ఫలితాలు, లాభాలు, లుక్సాన్లు, మంచి చెడు ఏముందో వినండి మీరు ఒకసారి. చిలకమ్మ మేషరాశి వాళ్ళ జ్యోతిషం, మేషరాశి వాళ్ళ భవిష్యవాణి చిలకమ్మ. మేషరాశి వాళ్ళ భవిష్యవాణి చిలక. మేషరాశి వాళ్ళకి సాక్షాంగా వినాయకుడు, విఘ్నేశ్వరుడు. మేషరాశి వాళ్ళు ఎవరైనా కానీ చాలా గుణవంతులు, చాలా తెలివి గలవాళ్ళు. ఏదైనా మాట మాట్లాడినా నీట్గా సూటిగా ఉన్న మాట ఉన్నట్టే మాట్లాడడం, లేకపోతే మనసులో కూడా పెట్టుకొని బయట కూడా చెప్పడం అట్లా కాదు. 10 మందిలో ఉన్న అదే మాట, ఇంట్లో ఉన్న అదే మాట, బయట ఉన్న అదే మాట, ఎక్కడికి వెళ్ళిన అదే మాట. ఈ రాశి వాళ్ళు ఏ న్యాయమైనా అంటే ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే, ఏమన్నా 10 మంది ఒక దిక్కు కూర్చొని ఒకరికి అన్యాయం చేస్తుంటే, ఏదైనా అటు ఇటు మాట్లాడుతుంటే మీరు చూసుకుంటూ కూర్చున్నారు, వెళ్తూనే ఉంటారు. ముందు చేసింది తప్పేమిటిది, తప్పు చూసి నిజమా అబద్ధమా, వీడు చేసింది తప్పా కాదా, తెలియక తప్పు చేసిండా, తెలిసి తప్పు చేసిండా, ఎలా చేసిండమని మంచిగా గమనించి ఆలోచించి తీర్మానంగా సూటిగా మాట్లాడతారు. మీ మాట ఈ మేషరాశి వాళ్ళకి ఏమో కానీ 10 మందిలో కూర్చొని ఏదన్నా ఒక మాట మాట్లాడితే నోటికి బలం వచ్చినట్టు తెలివి నుంచి టకాటక్ మంచిగా మాట్లాడతారు. అది కాదు విధి, విధి కాదు అది, నువ్వు చేసింది తప్పు, నువ్వు చేసింది ఒప్పు, నువ్వు చేసిన తప్పు లోపల ఆయనకు మళ్ళీ వివరంగా ఇట్లా చెప్తున్నా, మీకు మంచిగా న్యాయానికి న్యాయమే చెప్తారు, అన్యాయానికి అన్యాయం చెప్తారు. ఇది బాగుంది. ఈ రాశి వాళ్లకు, మేషరాశి వాళ్లకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. వ్యవసాయం అంటే గుడక చేస్తే గుడక చాలా మంచిగా కలిసి వస్తుంది. వ్యవసాయం లోపల ఇంతవరకు చాలా నష్టపోయారు, కష్టపడ్డారు. మస్తు ఆ భూతల్లికి సామాన్యంగా కష్టం కాదు, చాలా కష్టపడ్డారు. ఎంత కష్టపడ్డా కానీ ఏంద్రా చేతికొచ్చింది ఏమిటిది, ఇంత ఘనము కష్టపడి ఇంతవరకు ఎండ అనకుండా, వాన అనకుండా, చలి అనకుండా, రాత్రి అనకుండా, పగలనకుండా భూతల్లికి నేను మస్తు సేవ చేస్తే కదా, నాకు మళ్ళీ ఏం రాకపోయే కదా, ఏం కాకపోయే కదా, చేతికి ఏం అందకపోయే కదా అని మళ్ళీ బాధపడే అవసరం ఏమీ లేదయ్యా. ఎందు గురించి అంటే దరిద్రం నెత్తి మీద ఉన్న తర్వాత తాడు గుడక పామే కరుస్తుంది. దరిద్రం లేనప్పుడు ఏదైనా కానీ మంచిగా ఒక గొడుగు లేక నిలబడుతుంది గురుబలం. అది ఒక టైము. తొందరపడవద్దు, నిదానం చేయాలి. తొందర దేనికి పనికిరాదు. కానీ మీ దగ్గర ఎందుకో జర్ర మేషరాశి వాళ్ళ కానీ ఏదన్నా కోరిక అనుకుంటే, ఏదన్నా మనసులో అనుకుంటే ఇక కాలాగదు, మనసు నిలవదు. చేద్దాం, అది చేయాలి, అది కావాలి అయిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా చేతుల టీ ఇచ్చినా, ఏమిచ్చినా, ఇంత గ్లాసు నీళ్ళు ఇచ్చినా అమృతం లేక తాగుతారు మంచిగా యథార్థంగా. అది పని కాలేదంటే ఇక కథం. చేతులు అమృతం పెట్టినా అది తినబుద్ధి కాదు, తాగబుద్ధి కాదు, మనసు శాంతం ఉండదు, కంటికి నిద్ర సరిగా పట్టదు. మంటిగా అప్పుడు కోపం వస్తుంది. ఎవరన్నా ఏమన్నా గెలికితే ఇంటి లోపల సరళమని వచ్చేస్తుంది కోపం. నీదెంతరా అన్నట్టు కోపం చాలా ఎక్కువ వస్తుంది. మేషరాశి వాళ్ళకి తెలివిలా, జ్ఞానంలా ఏ ఇంత పని లోపల గుడక పొరపాటు పోనీయరు, జరగనియరు గుడక. ఇంట్లో ఉన్న పెద్దలు మీ మీద చాలా మంచిగా భారం పెడతారు. ఈయన బయటికి వెళ్తే ఏదో ఒకటి తీసుకొస్తాడు, ఏదో ఒకటి తీసుకొచ్చి ఇంటికి పాలిస్తాడు, ఇంటికి ముందు నడిపిస్తాడు. వీళ్ళతోన ఇల్లు నడుస్తుంది. మేషరాశి వాళ్ళు అబ్బాయి అనేది కాదు, అమ్మాయి అయినా కాదు, ఎవ్వరైనా కానీ మేషరాశి వాళ్ళు అమ్మాయి అయినా కానీ అబ్బాయి అయినా కానీ చూడండి, మీరు మంచిగా ధ్యానం పెట్టి వినండి. ఇంతవరకు మీరు కొంత కష్టపడ్డరు, బాధపడ్డరు. ఇప్పుడు కూడా మేషరాశి వాళ్ళ మీద కనదృష్టి, నెరదృష్టి చాలా చెడ్డగా. మనం అనుకుంటామండి, మన అదృష్టం మన సక్కగుంటే ఎవరి దృష్టి ఉంటే ఏమవుతుంది, మాకు దేవుడు చల్లగా చూస్తే ఏ దృష్టి ఉంటే మాకు ఏమవుతుంది, మా అదృష్టం సక్కగుంటే ఏ నర దృష్టి ఉంటే ఏమవుతుంది అనుకో. కరెక్టే, అది కూడా కరెక్టే. కానీ 4 అమృత ఘడియాలు, 1 విష ఘడియం. అది ఎందుకు వచ్చింది, ఇషఘడి ఎందుకు వచ్చింది? అన్ని అమృత ఘడి ఉండొచ్చు కదా. ఇషఘడి వచ్చిన తర్వాత
తట్టు తలిగి కింద పడ్డ తర్వాత గోరు పగులుతుంది, నొప్పి వస్తుంది. అప్పుడు ఏమంటాము? తట్టు తలగంగానే అబ్బా అమ్మ అయ్యా అంటాం. దానికన్నా మించితే భగవంతుడా అంటాం. అది దానికి ఏం చేయాలంటే మహాజాగ్రత్తగా ఉండాలి. ఇంటి మీద దృష్టి పడ్డా పర్వాలేదు, ఏమొచ్చినా కానీ కొంచెం హుషారు మీద జాగ్రత్త మీదగా నడుస్తే అది ఏదైనా కానీ మంచిగా కలిసి వస్తుంది. కొన్ని రోజుల నుంచి మేషరాశి వాళ్ళు అస్సలు మనసు శాంతం లేకుండా ఉన్నారు. ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏమిటిది ఇది అన్నట్టు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అదంతా పక్కకి పెట్టండి. ఊక ఆలోచిస్తే లాభం లేదు. నిదానంగా ఆలోచిస్తేనే చాలా బాగుంటుంది. భగవంతుని మీద భారం పెట్టి నడవండి. భగవంతుని మీద భారం పెట్టి నడుస్తే మీకు అంత జయమే జరుగుతుంది. మేషరాశి వాళ్లకు చాలా మంచి జరుగుతుంది. దారిద్ర్య గడ చాలా చెడ్డగా తిరుగులాడుతుంది. రెండోది ఏమిటిదంటే మాత్రం మనసు శాంతం ఉండకపోవడం, ఇంటి లోపల ఏది కలిసి రాకపోవడం, అందరిది ఒక లెక్క ఉంటే మీది ఒక లెక్క కావడం, అట్లా ఉంది కదా. మీరు తొందరపడకండి, నిదానం చేయండి, చాలా మంచి కలిసి వస్తుంది. ఒకసారి గవ్వలేద్దాం, చూద్దాం. ఓం నమః శివాయ. 4 తూర్పు, పడమట, ఉత్తర, దక్షిణ 4 మూలాలు. ఏ మూలలో వెళ్తే మీకు లాభం ఉంటుంది, ఏ మూలలో వెళ్తే నష్టం ఉంటుంది చెప్తా వినండి. మేషరాశి వాళ్ళకు ఆదాయం 11, యాయం 5, రాజపూజ ఫలం 2, అవమానం 4. మీరు ఆలోచించే అవసరమే లేదు. భగవంతుని మీద భారం పెట్టండి. మీరు నడిచే దారిలో నడవండి. మీరు చేపెట్టిన పని మీకు కలిసి వస్తుంది, జయం జరుగుతుంది. తూర్పు, పడమట, ఉత్తర, దక్షిణ ఏ మూలకు పోయినా మీకు ఏం పర్వాలేదు. గండాలు, చక్రాలు, వాహనాల బాధ అది ఇది మీకు ఏ గండాలు గుడక రావు, ఏ చక్రాలు గుడక రావు. చాలా మంచిగా ఉంటుంది. చేపెట్టిన పని కలిసి వస్తుంది. రాజా బతికే టైం వచ్చింది. ఇంకా మీరు ఏమన్నా డౌట్ మీరు అడగాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి. అన్ని ఇండ్లని చెప్పాలంటే రాదండి. ఇంకా మీకు పర్సనల్గా ఏమన్నా డౌట్ ఉంటే దేని గురించైనా కానీ నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి. మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.